బంగారు తెలంగాణ పేరుతో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కిందని రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డి అన్నారు. ముస్తాబాద్ మండలం అహునూరులో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు బత్తుల నవీన్ ఆధ్వర్యంలో కేకే సమక్షంలో వివిధ పార్టీలకు చెందిన యువకులు, నాయకులు, రైతులు సుమారు 100 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం పెద్ద ఎత్తున గ్రామంలో ఇంటింటా ప్రచారాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే రైతులు, కార్మికులు, కర్షకులు, బడుగు బలహీన ప్రజలతో పాటు విద్యార్థులు సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు తప్ప బంగారు తెలంగాణ కాదని అన్నారు. చేయి గుర్తుకే మన ఓటు అంటూ కార్యకర్తలు చేసిన నినాదాలతో హోరెత్తించారు. కాంగ్రెస్ పార్టీకి ఒక్కసారి అవకాశం ఇవ్వాలని ఓటర్లను కేకే విజ్ఞప్తి చేశారు. కేటీఆర్ ని కలిసే పరిస్థితి అయితే ఉండదు. మీ అందరికి ఎరుకున్న ముచ్చట్నే మళ్ళా ఈ దొర దగ్గరకు ఆ దొర దగ్గరకు పోయి బాంచల్ కాల్ముక్త మాజీ ఉప సర్పంచ్ రామరెడ్డి మాట్లాడవలసింది. సిరిసిల్ల నియోజకవర్గం నుంచి డైరెక్ట్ మహేంద్రను కలుస్తామని పోతే అన్న పిలుచుకుంటాడు లోపలికి. అదే వేరే వాళ్ళకు ఇప్పుడు ఇలా కేటీఆర్కే కానీ ఎవరికి వేసినా మనకు కలవాడు ఇదే ముచ్చట్లు పెడతారు. దయచేసి మనం కూడా బాగా ఆలోచించి మనకు తెలిసిన వాళ్ళకు కూడా చెప్పాలని మన ఆవునూరు గ్రామ ప్రజలు కోరుతున్నా. ఎందుకంటే ఎవరు అవసరం లేదు, మీరు ఎవరైనా అదేవిధంగా తిరుపతి రెడ్డి, గణేష్ దినేష్ రెడ్డి, తుమ్మాల శ్రీనివాస్ రెడ్డి, సత్యం రెడ్డి, సంతోషం, నక్కల భాస్కర్ రెడ్డి, గంగాడు బాగారెడ్డి, గోపాలనగర్ చంద్రం, దేవరాజు, పొన్నాల నాగరెడ్డి, నుంచి వినయ్, వెంకటేష్, అమ్మ ఎల్లం, నాయకత్వం